జనాభా లెక్కలు రాసుకోవడానికి బెత్లెహేముకి వచ్చాడు. ఎందుకంటే దావీదు వంశం కదా. ఇంకా మీకు చెప్పాలి సేవకులకి, నేను హెబ్రీ బైబిల్ తెచ్చుకొని చదువుతున్నాను ఈ మధ్య. సత్రమందు స్థలం లేనందున, తెలుగు బైబిల్లో సత్రం అని ఉంది, హెబ్రీ భాషలో మేడ మీద, డాబా మీద స్థలం లేనందున. ఆ హెబ్రీ భాష మనకు నోరు తిరిగి సావడం. హెబ్రీ భాష ఈ కేకరించినప్పుడు ఉంటుంది చూడండి, బెత్లెహేమ్ అంటాడు, లెహేమ్, బెత్లెహేమ్ అంటాడు. అనండి, మాస్క్ పెట్టుకొని అనండి, లేకపోతే ఎదటోళ్ళ మీద మీ ఉమ్ము పడుతుంది. మామూలుగా కొంతమంది మాట్లాడుతుంటేనే వాడు మాట్లాడేటప్పుడే అరెకరం నారుమడి తడిపేయచ్చు. ఇక ఈ టైప్ మాట్లాడితే ఎదటోళ్ళు స్నానం చేసినట్టే షవరు. వాడు బెత్లెహేమ్ అనరు, బెత్లెహేమ్ అంటాడు. అట్లా సత్రం అందు కాదు, సత్రం కాదు, ఆ పైన. ఎందుకంటే యోసేపు వాళ్ళ అన్నదమ్ములు చాలా మంది ఉన్నారు. వాళ్ళకున్నది ఒకే ఇల్లు, పెద్ద ఇల్లు. ఆస్తి పంపకాలు జరగల, ఇంకా ఆస్తి పంపకాలు జరగల. అందరూ అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ వచ్చేసారు జనాభా లెక్కల్లో పేరు రాసుకోవడానికి, నమోదు చేసుకోవడానికి. ఇంట్లో ఒక 30 మంది ఉన్నారు. అట్ దట్ టైం మరియమ్మ తల్లి కనుపొద్దుల్లో ఉంది, కనబోతుంది. కనే టైంలో ఇంకా చెప్పాలంటే ధర్మశాస్త్రంలో స్త్రీలను గురించి వ్రాయబడినప్పుడు ఆ సందర్భంలో ఆ స్త్రీ ఇంట్లో ఉండాలి, ఇంట్లో వాళ్ళందరూ, లేదా ఆ స్త్రీ బయట ఉండాలి, లేకపోతే ఇంట్లో అందరూ. ఇట్లా మరియమ్మ తల్లి కనుపొద్దుల్లో ఉన్నందువల్ల ఇంట్లో 30 మంది ఉన్నారు. 30 మంది బయట కూర్చొని మరియమ్మ తల్లిని మాత్రమే ఇంట్లో కూర్చోబెట్టడం ఎందుకని, మరియమ్మ తల్లిని ఇంటి ఎదురుగా ఉన్న పశువుల పాకలో పడుకోబెట్టారు. అది జరిగిన సంగతి. వాళ్ళ ఆస్తి పంపకాలు జరగనందున, డాబా మీద స్థలం లేనందున, డాబా మేడగదిలో స్థలం లేనందున కనేసింది. ఇక అక్కడున్న పేలికలు, మురికి పేలికలు, పొత్తిగుంటలు. అంటే సందర్భం కోసం నేను పొత్తిగుంటలు అనే మాట మాట్లాడుతున్నాను. వాస్తవంగా హెబ్రూ భాషలో లినెన్, యేసు క్రీస్తు పుట్టినప్పుడు లినెన్ చుట్టబడ్డాయి. యేసు క్రీస్తు చనిపోయినప్పుడు సమాధిలో వదిలిపెట్టింది ఏ వస్త్రాలు? లినెన్, సన్నపు నార వస్త్రాలు. నీతికి సాదృశ్యం. అంటే యేసు క్రీస్తు పుట్టినప్పుడు ఆయనకు చుట్టబడింది నీతి వస్త్రాలు, చనిపోయినప్పుడు ఆయనకు చుట్టబడింది నీతి వస్త్రాలు. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నీతిమంతుడుగానే జీవించాడు ఆయన అని సింబల్ కోసం ఆ వస్త్రాలు. కానీ మనకు తగ్గింపు నేర్చుకోవడం కొరకు పొత్తి గుడ్డలే మాట్లాడతాం. ఇప్పుడు మీ గురించి మాట్లాడతాం. సొమ్ము ఒకటి, ఆయనేమో పొత్తి గుడ్డలు, మీరేమో ఉప్పార్చారా, పట్టుచారంట. కొన్నావు బాబు, చెప్పు. ఆయనేమో పొత్తిగొడ్డలో తగ్గింపు, మనమేమో రోజు మరలా చెప్తున్నా, ఈ ఆడవాళ్ళకి ఆ రంగులు ఎట్లా తెలుస్తాయో మనకు అర్థమేస్తాం. ఏషియన్ పెయింట్ వాడికి, నెరవలెక్క పెయింట్ వాడికి కూడా తెలియదు అన్ని రంగులు. బాబాయ్, దేవుని సృష్టిలో ఇంద్రధనుసులో కూడా 7 రంగులే ఉంటాయి, మీకెక్కడ తెలుస్తారే బాబా. ఒక ఇల్లాలు ఇట్లాగే అదంట, ఏమన్నా నాకు క్రిస్మస్ చీర కొని పెట్టమంట. నీకు కొని పెట్టకుండా క్రిస్మస్ ఏంటి అసలు? అయితేనండి ఈ సంవత్సరం మాత్రం నేను అడిగిన చీర కొని పెట్టాలన్నంట. ఏ చీర అన్నాడంట. ఏ చీర అంటే మన సిమెంట్ రోడ్డు ఓపెనింగ్కి ఎమ్మెల్యే గారి భారీ కట్టుకొచ్చిందే ఆ చీర అన్నాడంట. ఆ చీర ఎంతంట? ఆ చీర ఎంత? ముష్టి 30,000. ఎంతంట? ఈ జీతం ముష్టి 15,000. ఈ ముష్టి